శ్రీరామనవమి ఉత్సవం పాండురంగడి గుడి, శంకరుడు, విఠలేశ్వరుడి గుడిలో ఈరోజు శ్రీరామనవమి నవరాత్రులలో జన్మదినం అన్నట్టు. జన్మదిన సందర్భంగా తొట్లైది. ఓకేనా, చూసారా? ఇక్కడ అందరు భక్తులు ఎదురు చూస్తున్నారు. రామరక్ష, తర్వాత 108 సార్ల రామనామం ఇవన్నీ చేస్తారన్నట్టు. మా గుళ్ళో ఆనందంగా అద్భుతంగా భక్తి భావనలతోటి, చిన్న గుడి అయినా కానీ భక్తి భావనలతోటి చేస్తారన్నట్టు. ఓకేనా, థ్యాంక్ యూ. ఉంటాయట. అయితే ప్రతి స్త్రీకి అయితే 9 రోజులు పరమ పవిత్రమైనవి అన్నట్టు. అంటే ఆ పాడ్యమి 9 రోజుల గర్భనవరాత్రులు అని పిలుస్తారట దీన్ని. శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో అంటే మనుష్య రూపంలో జన్మించిందట. ఆదర్శ జీవనం గడపడానికి మనందరికీ మనిషి ఎలా జీవించాలో అని ఈ అవతారం ఇచ్చినదట. ఈ 9 రోజులు రామాయణాన్ని పారాయణం చేయడం లేక రామనామాన్ని పలికినంతనే సకల పాపాలు కలిగిపోతాయని మన పురాణాలు, మన చరిత్రలు, మన పూర్వీకులు చెప్తున్నారు. అయితే ఈ మహత్వమైన పుణ్య కార్యక్రమం ఈరోజు ఈ పాండురంగడి గుడిలో రామ జన్మము ఉన్నదన్నట్టు. ఇతని శ్రీరాముని పురుషోత్తముడు దాని భక్తి నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో ఈరోజు వారికి ఆ భగవంతుని కృప ఉంటుంది. అట్లాగే అయితే ఇప్పుడు జన్మం చెప్తున్నాం మనము. శ్రీరాముడి జననం, కళ్యాణం, పట్టాభిషేకం. కొన్ని ప్రాంతాలలో జననం చేస్తారు అన్నట్టు, కొన్ని ప్రాంతాలలో పట్టాభిషేకం చేస్తారు, కొన్ని ప్రాంతాలలో అంటే కళ్యాణం చేస్తారు అన్నట్టు. ఇలా అయితే ఇప్పుడు మన ఈ పాండురంగడి గుడిలో మన ఆశీర్వాదంలో మనం జన్మం జరుగుతున్నాం అన్నట్టు. అయితే త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించిందట అని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించిండు. 14 ఏళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్య
చేరుకున్న రాముడికి పట్టాభిషేకం శ్రీ సీతారాముల కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజునే జరిగిందని మన హిందువుల ప్రగాఢ విశ్వాసం. అయితే కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉండేవారు. వారికి సంతానం లేకపోయింది. అయితే సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించినన్నట్టు. అయితే దశరథుడికి ఆ యజ్ఞం నుండి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడన్నట్టు. అయితే దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చి కొద్ది కాలానికి వాళ్ళు గర్భం దాల్చిండ్రు. అయితే చైత్ర మాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఎప్పుడు జన్మించిండు? చైత్ర మాసం 9వ రోజు నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు జన్మించిందంటాడు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత భరతుడు, కైకేయి, లక్ష్మణ, శత్రుఘ్నులు, సుమిత్రకు జన్మించిండు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారం అనేది. అంటే 10 అవతారాల్లో శ్రీ విష్ణుమూర్తి ధరించాడు కదా, దాంట్లో ఈ 7వ అవతారం శ్రీరామచంద్రుడు. లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణ మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిజ్ఞానంతో శ్రీరాముడు క్రీస్తు పూర్వము 5114 జనవరి 10న జన్మించి ఉంటారని మన శాస్త్రజ్ఞులు అంటే మన సైంటిస్టులు కనుగొన్నారట, మన ప్రజ్ఞావంతులు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది మన హిందువుల ప్రధాన నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు, పూజలు, శ్లోకాలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది అన్నది ఈ నవరాత్రులు. అయితే శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. అయితే రాముడిని సూర్య వంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీప్ మహారాజు, రఘురాముడు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుదాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిండు. అయితే మాట కోసం నిలబడ్డాడు కాబట్టి రాముడిని రఘురాముడు, రఘునాథుడు, రామచంద్రుడు, రఘుపతి, రాఘవేంద్రుడు అని ఈ పేర్లతో మనము శ్రీరామచంద్రుడిని పిలుస్తాం అన్నట్టు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 3 సార్లు ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే రాస్తారో, ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి విష్ణు సహస్రనామ పారాయణం, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందట. అయితే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాట లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్యాపుత్రుడిగా శ్రీరామచంద్రుడిగా ఈ భూమిపై జన్మించిండు. పర్వదినాన్ని శ్రీరామనవమి జరుపుకుంటారు. ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాడట. అంటే తారక మంత్రం అంటే ఏంటంటే శ్రీరామచంద్రుడి శ్రీరామ 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 అనే తారక మంత్రంని చెవిలో చెప్తారట. అయితే ఇట్లా మన ఇతిహాసాలు అంటే మన పురాణాలు, చరిత్రలు చెప్తున్నాయి అన్నట్టు. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామ నామ గాన మధుపాలాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామ నీ నామమేమి రుచిరా అని ఎంతో రుచిరా అని కీర్తించాడట. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెలుసుకొని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. రా అని నోరు తెలుస్తాం కదా మనం, ఆ తెచ్చినప్పుడట మన పాపాలన్నీ బయటకు పోయి అగ్నిజాలలో కరిగిపోతాయట. అంటే నశించిపోతాయి, పాపం కరిగిపోతుంది. అలాగే మా అనే అక్షరం మా అంటే ఉచ్చరిస్తే మన పెదవులు 2 మూసుకుంటాయి. అంటే కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రామరక్షని అంటే ఈ శ్రీరామ రామ రామే 3 సార్లు ఎవరైతే దొంగలో వాళ్ళకి విష్ణు సహస్రనామాలు, శివలింగామృతం చదివిన ఫలితం ఉంటుందో అందుకే మనం ఒకసారి శ్రీరామ శ్రీరామ రామ రామేతి
सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने प्रभु रामचंद्र महाराज की जय। शरदतनया బొజ్జలో పాలరుగా నిద్రపోరా అజ్ఞావరణ ఆటలాడి అలసినాయోరా నీ బొజ్జలో పాలరుగా రామలాలి మేఘ శ్యామలాలి రామనవమి భగవంతుని కృప మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా?